610లో ఇస్లాం ఆవిర్భవించింది. మొదట మక్కా, మదీనాల్లో ఇస్లాం విస్తరించింది. ఆ తర్వాత మత విస్తరణ, మత మౌఢ్యం ప్రారంభమయ్యాయి. 632 నుంచి మదీనా కేంద్రంగా ఖలీఫాల పాలన మొదలైంది. వారి ఎజెండా స్పష్టం: రాజ్యాలను ఆక్రమించాలి, సంపదలు దోచుకోవాలి, బలవంతంగా ప్రజల మతాన్ని మార్చాలి. ఇదే ఎజెండాతో ఖలీఫాల దురాక్రమణలు మొదలయ్యాయి. ఆక్రమణ మాత్రమే కాదు, అక్కడి సంస్కృతులను నాశనం చేశారు. అక్కడి గొప్ప గొప్ప కట్టడాలను విధ్వంసం చేశారు. అపురూప సంపదలను దోచుకుని వారి మత వ్యాప్తికి వాడుకున్నారు. 632 నుంచి 662 సంవత్సరాల వరకు, అంటే 30 ఏళ్లలో 4 ఖలీఫాలు ఇస్లామిక్ రాజ్యాన్ని విస్తరించారు. ఈ 4 ఖలీఫాలను రషీదున్ ఖలీఫాలు అంటారు. రషీదున్ అంటే ఏంటో తెలుసా? ఇస్లామిక్ ధర్మం నేరుగా ఎంచుకున్న గొప్ప ఖలీఫాలు అని అర్థం. వీరిలో 632 నుంచి 634 వరకు 2 ఏళ్లే మొదటి ఖలీఫాగా అబూబకర్ ఉన్నాడు. ఇతను మహమ్మద్ మామ. రెండో ఖలీఫాగా 634 నుంచి 644 వరకు 10 ఏళ్లు ఉమర్ ఉన్నాడు. అబూబకర్, ఉమర్ వీరే ఈజిప్ట్, ఉత్తరాఫ్రికా, స్పెయిన్, మెడిటేరియన్ సీలో ఉన్న దీవులు, ఫినీషియా, సిరియా, ఇరాక్, ఇరాన్లుగా ఉన్న పర్షియా, మంగోలియా ఈ దేశాలన్నింటినీ ఆక్రమించారు. అప్పటి వరకు ఆ దేశాల్లో ఉన్న ఇతర మత సంస్కృతులను పూర్తిగా నాశనం చేసి ఇస్లాం మతరాజ్యాలుగా మార్చేశారు. ఒకవేళ ఆ రాజ్యాల్లో ప్రజలు తమ సొంత మతాన్ని పాటించుకోవాలంటే భారీ స్థాయిలో జిజియా పన్ను వసూలు చేసేవారు. ఆ పన్ను కట్టే స్తోమత లేనివారు తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా మతం మారేవారు. ఇది ఇస్లాం పుట్టిన 20 ఏళ్లలోనే జరిగిన అరాచకాలు. ఎప్పుడైతే ఇస్లామిక్ రాజ్యం పర్షియా రాజ్యమైన ఇప్పటి ఇరాన్ వరకు విస్తరించిందో వారికి భరతఖండం దగ్గరైంది. ఎప్పటి నుంచో ఇస్లామిక్ రాజుల దృష్టి భారత్పై ఉండేది. కారణం, ఖలీఫాలు ఎన్ని రాజ్యాలను దోచినా ఆ రాజ్యాలపై ఆధిపత్యం దొరికింది గాని ధనరాశులు పెద్దగా దొరికింది లేదు. అన్నీ ఎడారి రాజ్యాలే. ఇసుక తప్ప అక్కడేమీ లేదు. ఒక్క ఈజిప్ట్, స్పెయిన్ దేశాల్లో వారికి సంపదలు దొరికాయి. ఇస్లామిక్ రాజ్య విస్తరణకు ధనం కావాలి. ఆ సంపద కోసమే ఇస్లామిక్ మూకలు భారత్పై పడి దోచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంని వ్యాప్తి చేసేందుకు ఆనాటి ఖలీఫాలు, ఆ తర్వాత సుల్తాన్లు ఉపయోగించిన సంపద అంతా భరతఖండం నుంచి కొల్లగొట్టి దోచుకున్నదే. ఆనాడు భరతఖండ సంపదలు ఖలీఫాలు, సుల్తానుల వశం కాకపోతే ఇస్లాం అనే మతం మనుగడే ఉండేది కాదు. ఇది ఎంతో మంది పరిశోధకులు లెక్కలతో సహా చెప్పారు. అందుకే ఇస్లామిక్ మూకల ప్రధాన లక్ష్యం హిందుస్థాన్ సంపదలను దోచుకోవడం. భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఆనాటి ఖలీఫా గట్టిగా కోరుకున్నారు. అందుకు వారి కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఉమర్ ఖలీఫా పాలిస్తున్న 7వ శతాబ్ద కాలం నాటికి భారత్ అంతులేని సంపదలతో తులతూగుతోంది. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లకు ఇరాన్ బోర్డర్ అనే సంగతి తెలిసిందే. అందుకే అప్పటి ఇరాన్ వరకు ఆక్రమించిన ఇస్లామిక్ సైన్యాలు అక్కడి నుంచి గాంధార దేశం, ఆ పైన ఉన్న హిమాలయాల నుంచి హిందుస్థాన్లోకి చొరబడాలని చూశారు. ఆనాటి గాంధారమే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్. అప్పటికే ఇస్లామిక్ సేనల క్రూరత్వం హద్దులు దాటేసింది. మత మౌఢ్యం తీవ్ర స్థాయికి చేరింది. తమకు దొరికిన బందీలు మతం మారితే సరే, లేదంటే అక్కడే చంపేసేవారు. శత్రువులను సంహరించేవారికి ఇస్లామిక్ సైన్యాధిపతులు గాజీ అనే బిరుదు ఇచ్చేవారు. గాజీ అంటే తమ మతాన్ని ఉద్ధరించిన వీరుడు అని అర్థం. ఆ గాజీ అనే హోదా కోసం ఇస్లామిక్ సేనలు ఇతర మతాలపై, ముఖ్యంగా హైందవంపై సాగించిన అరాచకం ఒక రక్త చరిత్ర. 8 నుంచి 17 శతాబ్దాల మధ్య ఇస్లామిక్ మూకలు భరతఖండంపై సాగించిన అరాచకాలు, వాటిని తిప్పికొట్టిన మహావీరుల చరిత్రలనే ఈ ఎపిసోడ్ నుంచి తెలుసుకుందాం. 637 నాటికి, అంటే రెండో ఖలీఫాగా ఉమర్ ఉన్నప్పటి కాలానికి ఇప్పటి ఇరాన్ ప్రాంతమంతటిని ఇస్లామిక్ సేనలు ఆక్రమించాయి. ఆ తర్వాత ఇరాన్ సరిహద్దు రాజ్యమైన గాంధార రాజ్యంలోనే హేరట్ వరకు ఇస్లామిక్ సేనలు ఆక్రమించాయి. ఆ హేరట్ నుంచి భారత్ లోకి దగ్గర మార్గమే హిందూ కుష్ పర్వతాలు. ఆఫ్ఘనిస్తాన్ భరతఖండానికి సరిహద్దులా ఉండే పర్వత శ్రేణి హిందూకుష్. హిమాలయాల్లోనే కీలకమైన ప్రాంతం, రక్షణ గోడ ఈ హిందూకుష్ పర్వత ప్రాంతం. ఈ పర్వత ప్రాంతం శత్రువులకు దొరికితే భరతఖండంలోకి రహదారి దొరికినట్టే. ఆనాడు అలెగ్జాండర్ కూడా ఈ హిందూకుష్ పర్వతాల నుంచే భరతఖండంలో అడుగుపెట్టాడు. హిందూకుష్ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. ఈ పర్వత మార్గం గురించి ఋగ్వేదంలో కూడా ఉంది. విశాలమైన సింధు నదిని 2 పాయలుగా చేసే పర్వత శ్రేణులుగా, సింధు శ్రేణులుగా ఈ పర్వతాలకు వేదకాల
కాలం నుంచి పేరు. 14వ శతాబ్దంలో ఇబన్ బటూటా అనే యాత్రికుడు భారత్ ని సందర్శించాడు. అప్పుడు ఈ మంచు కప్పిన ప్రమాదకర పర్వత మార్గం నుంచి ఇస్లామిక్ రాజులు ఎంతో మంది భారతీయులను బానిసలుగా ఇతర దేశాలకు పంపేందుకు ఈ దారిలోనే హింసిస్తూ నడిపించేవారు. ఆ సమయంలో లక్షల మంది ఈ మార్గంలో మరణించారని, ఎంతో మంది హిందువులను చంపేశారని ఇబన్ బటూటానే తన పుస్తకంలో రాశాడు. అలా హిందువులు ఎంతో మంది చనిపోయిన ప్రాంతంగా ఈ పర్వతాలను హిందూ కుష్ పర్వతాలు అని ఇబన్ బటూటా తన చారిత్రక గ్రంథాల్లో రాశాడు. కుష్ అంటే పర్షియన్ భాషలో పర్వతాలు అనే అర్థం ఉందని కొందరు అంటారు. కానీ కుష్ అంటే సంహరించడం అనే అర్థం కూడా వస్తుంది. అలా ఈ 100 కిలోమీటర్ల పర్వత మార్గానికి హిందూ కుష్ అనే పేరు ఆనాటి నుంచి వచ్చింది. లక్షల మంది చావులను, ఆనాటి అరాచకాలను, ఉన్మాదాలను చూసిన హిందూ కుష్ పర్వతాల గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క లైన్ కూడా ఉండదు. ఇస్లామిక్ దురాక్రమణల సమయంలో హిందువులపై జరిగిన ఉన్మాదాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ హిందూ కుష్ పర్వతాలు. ఈ హిందూ కుష్ పర్వతాలు విస్తరించిన గాంధార రాజ్యాన్ని ఉమర్ ఖలీఫా ఆక్రమించాడు. 637 నాటికి హిందూ కుష్ పర్వత మార్గాన్ని ఉమర్ ఖలీఫా ఆక్రమించాడు. కానీ భారత్లో ఖలీఫా అడుగు పెట్టలేకపోయాడు. కారణం, అక్కడి రాజులు వారి శక్తి ముందు ఉమర్ ఖలీఫా వణికిపోయాడు. హిందూ కుష్ ని ఆక్రమించిన సంవత్సరమే మొదటిసారి, అంటే 637-638 ప్రాంతంలో ఉమర్ ఖలీఫా సముద్ర మార్గం ద్వారా భారత్ పై దురాక్రమణ చేద్దాం అనుకున్నాడు. ఇప్పటి మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఓడరేవు థానే సహజ సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద ఓడరేవుల్లో ఒకటి థానే. ప్రాచీన కాలంలో ఆఫ్రికా, ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వంటి దేశాల ఓడలు భారత్లో వ్యాపారం కోసం ఈ ఓడరేవుకి ఎక్కువగా వచ్చేవి. ఆ దేశాల వారంతా భారత్తో వ్యాపారానికి వచ్చేవారు. ఏనాడు ఆక్రమించాలన్న ఉద్దేశంతో రాలేదు. కారణం, భారత రాజులు సైన్యాల శక్తికి భయపడి. కానీ అప్పటికే వరుసగా అన్ని రాజ్యాలు గెలిచిన ఉమర్ ఖలీఫా భారత్ను కూడా సులువుగా గెలిచేయవచ్చు అనుకున్నాడు. అలా ఉమర్ ఖలీఫా 638లో తన సైన్యాలతో నౌకల మీద తానే సముద్ర తీరానికి యుద్ధానికి వచ్చాడు. అప్పటికి మహారాష్ట్ర, గుజరాత్ ఈ 2 ప్రాంతాలను సౌరాష్ట్ర అనేవారు. ఆ సౌరాష్ట్రను శక్తివంతుడైన చాళుక్యరాజు విజయాదిత్యుడు పాలిస్తున్నాడు. విక్రమాదిత్యుడి వంశమైన అగ్నివంశంలో 4 వంశాలు ఉన్నాయని విక్రమాదిత్య ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. అగ్నివంశంలో భ్రమర వంశం, విక్రమాదిత్య వంశం, చైహానీ వంశం రాజపుత్రులు, చాళుక్య వంశం చాళుక్యులు, బెంగాల్ రాజులు ప్రతిహారులు. ఈ 4 రాజవంశాలు ఇస్లామిక్ దురాక్రమణలను 500 ఏళ్ల పాటు ప్రతిఘటించి దేశాన్ని కాపాడాయి. ఆ చరిత్ర వివరాలే మన పాఠ్య పుస్తకాల్లో ఉండవు. ఉమర్ ఖలీఫా నౌకాదళ సైన్యాలు అత్యుత్సాహంతో థానే ఓడరేవుకు చేరుకున్నాయి. సౌరాష్ట్ర తీరమంతా చాళుక్య విజయాదిత్య నౌకాదళమే కాపు కాస్తోంది. ఖలీఫా నౌకలను విజయాదిత్య నౌకలు చుట్టుముట్టాయి. అది ఒక్క రోజులోనే. ఆనాడు ఇస్లామిక్ నౌకలు ఒక్కటి మిగలలేదు. మొత్తం తగలబెట్టి విజయాదిత్య సైన్యాలు సముద్రంలో ముంచేశాయి. చాళుక్య సైన్యాలను చూసి వణికిపోయిన ఉమర్ ఖలీఫా మరో నౌకలో పారిపోయాడు. అటు ఒకేసారి దాడి చేద్దామన్న అత్యుత్సాహంలో ఉమర్ ఖలీఫా కొన్ని నౌకలను ఇప్పటి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న భరుకచ్చానికి పంపాడు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భరూచ్ అంటున్నారు. అక్కడికి వెళ్లిన ఇస్లామిక్ సేనల్లో ఒక్క నౌక గాని సైన్యం గాని తిరిగి రాలేదు. అందరినీ విజయాదిత్య సేనాని సంహరించాడు. వ్యాపార కేంద్రంలో సంపదలు దోచుకోవడానికి వచ్చిన ఖలీఫా విజయాదిత్యకు భయపడి మళ్లీ హిందుస్థాన్ వైపు చూడలేదు. యుద్ధం అనే ఆలోచన కూడా చేయలేదు. ఇస్లాం పుట్టిన 25 ఏళ్లలోనే 1-2 మినహా పెద్ద పెద్ద రాజ్యాలను ఓడించి అసలు ఓటమినే చూడని ఖలీఫా భారత్ లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. ఒకచోట కాదు 2 చోట్ల దారుణంగా ఓడిపోయాడు. ఆ ఓటమికి చాలా కాలం ఉమర్ ఖలీఫా కుంగిపోయాడు. ఇంత పెద్ద విజయగాథను ఏ హిస్టరీ బుక్ లోనైనా మన చరిత్రకారులు రాశారా? ఇవే కదా పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర. అలా భారత్ లో మొదటి ఇస్లామిక్ దురాక్రమణదారులను సౌరాష్ట్ర మహారాజు విజయాదిత్య, అతని సైన్యాధిపతి తరిమి కొట్టారు. ఇస్లామిక్ సేనలు మొట్టమొదటగా ఘోరమైన ఓటమిని చూసింది విజయాదిత్య చేతుల్లోనే. ఇక సౌరాష్ట్రలో కాలు పెడితే తమ ఉనికే ఉండదని ఖలీఫాకి అర్థమైంది. అందుకే ఈసారి గాంధారానికి ఆనుకునే ఉన్న సింధు రాజ్యాన్ని ఆక్రమించి అక్కడి నుంచి భారత్ పై దురాక్రమణ చేయాలని ఉమర్ ఖలీఫా అనుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది. కరాచీకి దగ్గరలో దేబల్ నగరమే ఆనాటి దేవల్ రాజ్యం. సింధు నది సముద్రంలో కలిసే చోట దేవల్ కోట ఉండేది. సింధు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆనాటి రాజు చచ్ వంశానికి చెందిన చచ్రాయ్. ఇతని రాజ్యం అప్పటి సింధు నుంచి కశ్మీర్ వరకు విస్తరించింది. చచ్రాయ్ గొప్ప వీరుడు. ఏ శత్రువుని భరతఖండంలో అడుగు పెట్టనీయకుండా చచ్రాయ్ ఎన్నో దశాబ్దాలు కాపాడుకున్నాడు. సింధు రాజ్యానికి ముఖద్వారమైన దేవలకోటను కాపాడే సైన్యాధిపతి దేవాజీ పుత్ర శ్యామ. అతను గొప్ప వీరుడు. ఆ విషయం తెలిసిన ఉమర్ ఖలీఫా జాలి దయాలేని
అలీని తన నౌకాదళ సేనాధిపతి అయిన ముంజేరాను దేవల దుర్గంపై యుద్ధానికి పంపాడు. అయినా సరే 2 రోజుల్లోనే దేవాజీ పుత్రుడు యుద్ధం ముగించేశాడు. ఇస్లామిక్ సైన్యాధిపతి ముంజేరా శిరస్సు ఖండించి వారి సైన్యాలను దేవాజీ వణికించాడు. అది చూసి భయపడి వచ్చిన దారినే అరబ్ నౌకలు మళ్లీ తమ రాజ్యానికి పారిపోయాయి. అరేబియా నుంచి ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ వచ్చిన ఇస్లామిక్ సేనలు భరతఖండంలో అడుగు కూడా పెట్టలేకపోయాయి. కనీసం సముద్ర తీరంలో కూడా అడుగు పెట్టలేకపోయాయి. 3 సార్లు దురాక్రమణకు ప్రయత్నిస్తే మన సౌరాష్ట్ర సింధు మహారాజులు తరిమి కొట్టారు. ఈ పరాజయాలను ఇస్లామిక్ దురాక్రమణదారులు ఖలీఫా అయిన ఉమర్ అస్సలు ఊహించలేదు. మొత్తానికి పర్షియా, ఉత్తరాఫ్రికా, స్పెయిన్ లాంటి రాజ్యాలను జస్ట్ 10 ఏళ్లలో ఆక్రమించిన ఉమర్ ఖలీఫా తన చివరి దశలో కనీసం భరతఖండ నేలను కూడా తాకలేకపోయాడు. భారత్ ని ఆక్రమించాలన్న అతని దురాశ నెరవేరలేదు. చివరికి ఇన్ని దురాక్రమణలు చేసిన ఉమర్ ని తన దగ్గరే పనిచేసే అబు అనే బానిసే ఘోరంగా వెన్నుపోటు పొడిచి చంపాడు. 644లో ఉమర్ మరణించాడు. ఉమర్ తర్వాత ఉస్మాన్ ఖలీఫా అయ్యాడు. ఇతను మహమ్మద్ అల్లుడు. ఉస్మాన్ వచ్చి రాగానే అతని దృష్టి భారత్ పై పడింది. భారత్ సైన్యాల చేతుల్లో ఇస్లామిక్ సైన్యాలు చిత్తుగా ఓడిపోయాయన్న విషయం మక్కా మదీనాలో పెద్ద చర్చగా మారింది. ఎలాగైనా భారత్ పై గెలవాలని ఉస్మాన్ ఖలీఫా పంతం పట్టాడు. సముద్ర మార్గంలో భారత్ ని గెలవడం అసాధ్యం అని తేలిపోయింది కనుక భూమార్గంగా సైన్యాలతో వెళ్లి నేరుగా దాడి చేయాలని ఖలీఫా అనుకున్నాడు. అప్పటికి తన ప్రతినిధులుగా పర్షియాను పాలిస్తున్న అబూని యుద్ధానికి సిద్ధమవ్వాలని ఖలీఫా ఆజ్ఞాపించాడు. అప్పుడు హిందుస్థాన్ పై గెలవడం అంత సులువు కాదని, మొత్తం సైన్యాన్ని తుడిచిపెట్టేస్తారని పర్షియా రాజు అబూ ఖలీఫాని హెచ్చరించాడు. భారత చక్రవర్తుల శక్తిని వేగుల ద్వారా తెలుసుకుని ఉస్మాన్ ఖలీఫా వణికిపోయాడు. ఇక హిందుస్థాన్ పై యుద్ధం అనే ఆలోచనే 3వ ఖలీఫా చేయలేదు. 650 సంవత్సరం దాటాక ఇస్లాం మతంలోనే ఎన్నో విభేదాలు వచ్చాయి. ఉమర్ తర్వాత ఖలీఫా అయిన ఉస్మాన్ మహమ్మద్ కి అల్లుడు. ఇతను తన బంధువులకు పెద్ద పెద్ద పదవులు, అధికారాలు ఇచ్చాడు. అది వారి వర్గంలోనే కొందరికి నచ్చలేదు. అలా సొంత మతస్థులే తిరుగుబాటు చేసి ఉస్మాన్ ఖలీఫాను చంపేశారు. 656వ సంవత్సరంలో ఉస్మాన్ ఖలీఫా మరణించాడు. ఆ తర్వాత మహమ్మద్ కి మరో అల్లుడైన అలీ ఖలీఫా అయ్యాడు. ఈ ఖలీఫాల నియామకంలో మొదటి నుంచి వివాదాలున్నాయి. ఉస్మాన్ సమయానికి అవి పెరిగి పెద్దవయ్యాయి. ఈ విభేదాలతో ముస్లింలు 2 వర్గాలుగా విడిపోయారు. ఇస్లాం మతం కనీసం 40 ఏళ్లు కూడా నిండకముందే 2 భాగాలుగా చీలిపోయింది. ఆ 2 భాగాలే సున్నీ, షియా. ఇప్పటికీ షియాలు తమ మొదటి ఖలీఫాగా అలీనే చెప్తారు. అంతకు ముందు పాలించిన 3 ఖలీఫాలను షియాలు గుర్తించరు. 656లో అలీ ఇస్లామిక్ రాజ్యానికి ఖలీఫా అయ్యాడు. తమ ముందరి ఖలీఫాలు చెయ్యలేని హిందుస్థాన్ దురాక్రమణ తాను చేద్దామని అనుకున్నాడు. భూమార్గం ద్వారా సింధు రాజ్యంపై ఇస్లామిక్ సేనలు దాడి చేశాయి. వారి సేనాపతి హరస్. కానీ ఆ విషయం తెలిసిన వెంటనే సింధురాజు, చచ్రాయ్ సైన్యాలు ఒక్కసారిగా అరబ్ సైన్యాలపై విరుచుకుపడ్డాయి. ఒక మహాయుద్ధమే జరిగింది. వారి సైన్యాధిపతి హరస్ ని చచ్రాయ్ సంహరించాడు. సేనాపతి మరణించగానే భయపడిన ఇస్లాం మోకలు పారిపోయాయి. ఆ తర్వాత 661వ సంవత్సరంలో అలీపై శత్రుత్వం పెంచుకున్న ఇబన్ ముల్జిమ్ అనే అనుచరుడు విషం పూసిన కత్తితో ఖలీఫా అలీని చంపేశాడు. ఇక్కడితో 632 నుంచి 661 వరకు అంటే 30 ఏళ్ల పాటు ఇస్లామిక్ రాజ్యానికి ఖలీఫాలుగా ఉన్న 4 కాలం పూర్తయింది. ఈ 4 రషీదున్ ఖలీఫత్ అంటారని చెప్పుకున్నాం. వీరిలో మొదటి ఖలీఫా అయిన అబూ బకర్ తప్ప మిగిలిన 3 ఖలీఫాలను తమ సొంత మతస్థులే హత్య చేశారు. ఈ 4 ఖలీఫాల సమయంలోనే ఎన్నో రాజ్యాలు బలవంతపు ఇస్లామిక్ రాజ్యాలయ్యాయి. కానీ ఈ 4లో ఏ ఒక్కరూ హిందుస్థాన్లో మట్టిని కూడా ముట్టుకోలేకపోయారు. వీరి తర్వాత వచ్చిన ఖలీఫాలనే ఉమయ్యుద్ ఖలీఫాలు అంటారు. వారి సమయంలో ఎవరెవరు భారత దురాక్రమణకు వచ్చారు, వారిని మన రాజుల్లో ఎవరెవరు తరిమి కొట్టారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై హింద్.